ద్వారాలో వచ్చుచుండెను రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాలో వచ్చుచుండెను. చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ మీ దగ్గర కంచెలు మొరాకసులు ఉంటే తీసుకొని దేవుని నామ ఘనత కొరకు వాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ముద్ర పొందిన శుద్ధులందరూ తెలంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెలంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, ప్రేమ గీతములు పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, ప్రేమ గీతములు పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. రాజాతి రాజు దేవాతి దేవుడు ద్వారాలో వచ్చుచుండెను రాజాతి రాజు దేవాతి దేవుడు ద్వారాలో వచ్చుచుండెను. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. వెనకాల ఇంకా హల్లెలూయా. రెండవ వచనం చూడండి. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు, పరలోక పాలనది, దుఃఖ వ్యాధులక్కడ లేవు, ఆకల్ దప్పిక లచ్చట లేవు, ఒక హల్లెలూయా ధ్వనియే. ఏ ప్రదేశం ఇది? ఏ ప్రదేశం గురించి మాట్లాడుతున్నారు? ఏ ప్రదేశం గురించి? పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నారు. మనందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలని వచ్చాం? గుడికి లేక దేవాలయానికి లేక మందిరానికి? పరలోకానికి. ఎవరు వెళ్ళరంట అక్కడ? నిషిద్ధమైనది. ఆ పదానికి అర్థం తెలుసా మీకు? నిషిద్ధానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నిషిద్ధానికి ఆపోజిట్ తెలుగులో ఆపోజిట్ వర్డ్స్ ఏమన్నా? బ్యూటిఫుల్ అగ్ని అంటారు కదా, వ్యతిరేక పదమా? వ్యతిరేక పదం ఏంటి అండి? అసలు మీకు నిషిద్ధమైన పదానికి అర్థం తెలుసా? బాగా చదవండి. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు, పరలోక పాలనది, దుఃఖ వ్యాధులు అక్కడ లేవు, ఆకలి దప్పికలు అచ్చట లేవు, ఒక హల్లెలూయా పాటయే అని ఉంది. మొదటి వచనం మీకు అర్థమైందా? ముద్రను పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరిస్తారు. మీకు ఆల్రెడీ ముద్ర గురించి చెప్పాను, గుర్తుందా? చిదుమెళ్ళగుళ్ళో ఎవరికంట ముద్ర? పోనీ విన్నట్టుందా? ఎవరికి ముద్ర? ఏమన్నారు? ఎవరికి ముద్ర వేయమన్నారు? ముద్ర కూడా వేయమన్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ముద్రించు. ఆ ప్రసంగం చెప్పినప్పుడు విన్నాం అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. కనీసం విన్నారా? దేవుడు ముద్రించమన్నారా? ఎవరిని? అక్కడున్నా చెప్పొద్దు, సీక్వెన్స్ వాక్యం. ముద్రించు. యెహెజ్కేలు వీరిని ముద్రించు. ఎవరిని అక్కడ? పిల్లలను, పెద్దలను. ఎవరిని ముద్రించమన్నారు? ఏం చేస్తే ముద్రించమన్నారు వాళ్ళని? దేవుడు పోనీ ఏ గ్రంథంలో ముద్రించండి అన్న పదాన్ని చదివాం, గుర్తుంది కనీసం? ఏ గ్రంథంలో మీకు చూపించాను ఆ రోజు స్టేజ్ మీద ముద్ర అని పక్కన ఒక ఆమెకి ముద్ర కూడా వేసాం చదుమెళ్ళ సభల్లో. 2 years అవుతుందా? 2 సంవత్సరాలు అవుతుంది ప్రసంగం చెప్పేది. ఆ ముద్రించిన వారు ముద్ర పొందిన శుద్ధులందరూ. వీళ్ళు ముద్ర పొందిన శుద్ధులందరూ ఏ అంగి ధరించారు? అంగి ధరించారు.
ఇప్పుడు వీళ్ళందరూ ముద్రను పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. వీళ్ళు ఏం పట్టుకున్నారో తెలుసా? జై జెండాలు పట్టుకుంటారు, ప్రేమ గీతాములు పాడతారు. అది చాలా ఆనందం. ఇది పరలోకములో ఉండే ఆనందం. హల్లెలూయా చేద్దామా? రెండోది, నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు. దేవుడికే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లోనికి వెళ్ళరు. అది పరలోకంలో రూల్, అంతే. దాన్ని ఎవరు తీసేయలేరు. అది పరలోక పాలనది. 3వ వచనం, అందరూ కలిసి విందులో చేరి ఆనందము గుందుము, మధ్యాకాశములో విందు విమర్శింపబడతారు, పరిశుద్ధులు మాత్రమే పాల్గొంటారు. పాటను పాడినప్పుడు మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నామో మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. ముద్రుంటేనే అంగీ వచ్చింది, అంగీ ఉంటేనే పాటలు పాడే వరుసలోకి వెళ్తాం. పాటలు గాన ప్రతిగానాలు ఏంటి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వాళ్ళు ఎవరు పాడేవాళ్ళు? పరిశుద్ధులు. వెరీ గుడ్. పాడేవాళ్ళు పరిశుద్ధులు. ముద్ర పొందిన శుద్ధులు తెలంగి ధరిస్తారు, జయ జెండాలు పట్టుకుంటారు, ప్రేమ గీతములు పాడతారు. అది ఆనందం. ఓన్లీ ముద్ర ఉన్న వాళ్ళకి మాత్రమే. ముద్ర సంపాదించాలంటే ఏం చేయాలో 2 సంవత్సరాల క్రితం సభలో చెప్పే మీకు, గంట ప్రసంగం. కాబట్టి ఆ ముద్ర ఉన్నారు. రెండోది, నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు. అది పరలోక పాలనది, అది రూల్, అంతే. మధ్యకాశములో విందు విమర్శింపబడతారు, పరిశుద్ధులు మాత్రమే పాల్గొంటారని 3వ వచనంలో పాడుకుంటాం. అక్కడికి వెళ్తే ఆకలి దప్పిలుకులు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ఎంత పరిశుద్ధత! రూల్ ఇస్ రూల్, రూల్ ఇస్ ఫర్ ఆల్. అందరికి ఒకే ఆజ్ఞ. అంత పరిశుద్ధత మనలో ఉన్నదో లేదో సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంత ముద్ర లేకపోతే మనకి అంగీ రాదు. అంగీ రాకపోతే జెండాలు పట్టుకోలేం. జెండాలు పట్టుకోకపోతే ప్రేమ గీతాలు పాడలేం. ప్రేమ గీతాలు పాడలేం. కాబట్టి జెండాలు పట్టుకోవాలి, అంగీలు ధరించాలి, సిద్ధపడాలి, రాకడ కొరకు ఎదురు చూడాలి. అందుకని క్రైస్తవుడు మరువవద్దు. ఆయన రాకడ కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా ఉండు. ఏ క్షణంలో ఊపిరి వదులుతామో తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుద్దో తెలీదు. ఒక పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం. ఎన్నో వచనం పాడుకుందాం? 3వ వచనం పాడుకుని ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నొందుము, అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నొందుము, మధ్యకాశములో విందు విమర్శింపబడేదారు, మధ్యకాశములో విందు విమర్శింపబడేదారు, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. రాజాది రాజు దేవాది, స్వరాలు తెరిచి పాడదాం. వచ్చుచుండెను, రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను, మన యేసు రాజు వచ్చును. పాడదాం. పరిశుద్ధులైన మనము, మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులైన మనము, మనమచ్చటాకి కుదాం, మనమచ్చటాకి కుదాం, మనమచ్చటాకి కుదాం. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను, రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. పల్లవి చూసారా? రాజాది రాజు ఆయన పేరు, దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులమైన మనము. అమ్మ ఆవలిత్తం ఏంటి రాటలు? పరిశుద్ధులమైన మనము అక్కడికి వెళ్ళాలి. అంత పరిశుద్ధత ఉన్నదో లేదో మోకరించి ప్రభు వైపు చూస్తూ వాక్కు కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. ప్రభు వైపు చూస్తూ, దేవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు పొందుచున్న దేవా,
మీకు స్తోత్రములు. ఆ పరిశుద్ధ పట్టణములో నేను ఉండాలంటే ముద్ర ఉండాలి. నాకు ముద్ర లేకపోతే అంగీ రాదు, అంగీ రాకపోతే జెండా పట్టుకోలేను, జెండా పట్టుకోలేకపోతే ప్రేమ గీతాలు పాడలేను. కాబట్టి నాకు ముద్రించుము, ఎహెజ్కేలు వీరిని ముద్రించుము అన్నట్లుగా ప్రభు వైపు చూస్తూ మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి ఒక జీవితంలో, మన జీవితంలో మరి ఒక సంవత్సరంలో, మరి ఒక 6వ మాసంలో మరి ఒక పరిశుద్ధ ఆదివారమును చూడడానికి ప్రభు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవా, నువ్వు శక్తివై ఉన్నావు, జీవరాశులకు మానవులకు శక్తినిచ్చావు, మీకే స్తోత్రములు అని స్వరాలు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ నోరు బాగుగా తెరువుము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న రీతిగా, ప్రతి గానములు దూతలు చేస్తున్న రీతిగా మన స్వరాలు తెరిచి ప్రభు వైపు చూస్తూ మాత్రమే ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ వారమంతా కూడా నన్ను కాపాడినావు, మీకు స్తోత్రములు. మరి ఒక వారము నాకు ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తప్పనిసరిగా సహాయము చేయగలిగిన వారు ఉన్నారు. ఆయన మాత్రమే సహాయము చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థన ఆలకించగలిగిన వారు ఉన్నారు. తెలివిని కలిగించు నన్ను దివ్వెగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్వెగా వెలిగించు, ఈ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన రవి గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, సమస్తములను గొప్ప దేవా, అయా నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నా ప్రభువా, అయా మరొకసారి ఉదయకాల సమయంలో వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుండగా నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయా గతించిన కాలం అందుకో నాయన ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యలు నాయన నీకు స్తోత్రాలు. ఆయన నీ నామాన్ని బట్టి మొర్రపెట్టగా నా ప్రభువా, ఆయన సన్నిధిలో నాయన కన్నీరు కార్చుగా దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి ఒక్క ఇరుకులో నుంచి విశాలతకు నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అయటి ధన్యత నా ప్రభా, ఇదిగో మా శక్తి చేత కాదు, బలము చేత కాదు నాయన నీకే స్తోత్రాలయ్యా. అయా కేవలం నీ యొక్క కృప చొప్పున మాత్రమే ఆదరిస్తున్న దేవానికి వందన స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అయా మీకేమి ఇచ్చిన మా యొక్క మీ యొక్క రుణం తీర్చుకోలేము కదా నా ప్రభు, నీకే స్తోత్రాలు. అయా ప్రతి ఒక్కరం కూడా ఆయన విరిగి నలిగిన హృదయంతో నా ప్రభు, అయా మా యొక్క పాపాలు మేము కప్పుకొనక నాయన ఒప్పుకునేటువంటి వారిగా నాయన నీకే స్తోత్రాలు తండ్రి. అని యొక్క పాదాల చేత మా యొక్క పూర్ణ హృదయాన్ని కుమ్మరించేటువంటి వారిగా మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవి ముఖ్యంగా ఇటు సమయంలో నా ప్రభు ఆయన యొక్క లేఖనాలు సెలవిచ్చిన రీతిగా దేవానికి స్తోత్రాలు. ఆ ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదమని సెలవిచ్చిన రీతిగా నా ప్రభు అని పాదాల చెంత మొరపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆదరిస్తూ ప్రేమిస్తూ బలపరుస్తున్న ప్రభు అయ్యా ప్రతి ఒక్కరు కూడా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు కూడా ఆయన అయ్యా మేము అందరూ కూడా కలిసి చేసిన స్తుతుల సింహాసనంపై మీరే ఆశ్రుడివై ఉన్నావని నమ్ముచూ ప్రార్థిస్తున్న పనికి వందనాలు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభు మేము చేసే ప్రార్థన కూడా నాయన నీకు స్తోత్రాలు. అనేక పరిశుద్ధ దూతల చేత నాయన మా ప్రార్థనలన్నీ కూడా గాయకొని తీసుకెళ్ళుచున్నారు నా ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. అటు ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కానీ అడ్డంకులు కానీ ఉండకుండా దేవా నీకు స్తోత్రాలు అయ్యా. పాపం అనేటువంటి అడ్డుగోడలు ఇటువంటి సమయంలో మేమందరూ కూడా ప్రార్థన ద్వారా పడగొట్టేటువంటి శక్తిని జ్ఞానమును మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తుండగా నీకు స్తోత్రాలు చేస్తున్నాను నా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు 100 స్తోత్రాలు నాయన. అవి గతించిన కాలంలో నా ప్రభు నీకు స్తోత్రాలు. జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నన్ను ఏ ఒక్కరు కూడా మర్చిపోకుండా నాయన నీకు స్తోత్రాలు తండ్రి.
పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నా ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా. ఆయన నిన్ను స్తుతించి కనపరిచేటువంటి వారిగా ప్రతి ఒక్కరు కూడా బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తుండగా నీకు స్తోత్రాలు నా ప్రభు. అలాగే దేవ, నాయకులు మాకు చూపించిన మార్గంలో నాయన నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరికి కూడా ఆయన తొలగిపోకుండా దేవా, ఆయా కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నా ప్రభు నీకు వందనాలు తండ్రి. వారు చూపినటువంటి మార్గంలో నిలిచి ఫలించడానికి నాయన మమ్మల్ని అందరినీ, సంఘమును, సహవాసమును, ప్రతి ఒక్క బిడ్డను కూడా నా ప్రభు నీకు మార్గంలో నిలబెట్టి నడిపిస్తున్న సేవకుల ప్రయాసం బట్టి నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మరొకసారి యవన సేవకులు మీరు జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా వారి యొక్క ప్రయాసాన్ని కూడా వ్యర్థము కాకుండా దేవా నీకే స్తోత్రాలు. అయ్యా వారి యొక్క ప్రయాసకు తగినటువంటి ఫలితాలు సంఘం ఫలించడానికి సహాయము దయచేయమని అడుగుచున్నది కానీ నీకు స్తోత్రాలు నా ప్రభు. అలాగే దేవ, ఇంత భారభరితమైన సేవను కొనసాగించడానికి దేవానికి స్తోత్రాలు. యవన సేవకులు కావాల్సినటువంటి సాటి అయిన సహాయం మీరే ఏర్పరిచిన విధానాన్ని బట్టి నీకు వంద స్తోత్రాలు తండ్రి. అవి మీ చిత్తమైతే నా ప్రభు వాటి కార్యం కూడా శీఘ్రంగా సమకూర్చి జరిగించమని ప్రార్థిస్తుండగా నా ప్రభు నీకు వందనాలు తండ్రి. ఆమె నన్ను వారు కేవలం మీరే ఉన్నారని నమ్ముచు ప్రార్థిస్తుండగా నా ప్రభు నీకు వందనాలు తండ్రి. సంఘ ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించిన దేవానికి స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని, అక్కలను, సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవానికి స్తోత్రాలు తండ్రి. సంఘ సరిహద్దులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి అవసరం కూడా పూడ్చి దేవానికి వందనాలు తండ్రి. ఆయా త్వరగా నాయన ఇదిగో నీ సన్నిధి చిత్తమైతే నా ప్రభు ఇదిగో మందిర యొక్క గోడలు కూడా నిర్మించుకోవడానికి సహాయము దయచేసి ప్రార్థిస్తుంది కదా దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి కార్యం కూడా మీరు సమకూర్చి జరిగించబోతున్నందుకు నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభు. అలాగే దేవ, సంఘ పెద్దలను, ప్రార్థన పరులను, ఎవరిని వీరులను, వృద్ధులు, విధంగా చిన్న బిడ్డలను నా ప్రభు కూడి ఉన్న సమస్త జనాంగాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా దేవానికి వందనాలు తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా ఆయన మనోధి నిదానంతో ఉండక దేవానికి స్తోత్రాలు. అయ్యా ఎవరు కూడా ఉద్రేకంతో మనసుతో ఉండక దేవానికి వందనాలు తండ్రి. మనో నిదానంతో నా ప్రభు నీ వాక్కుకు చెవి యొక్కడానికి సహాయము దయచేసి దేవానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంఘంతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగా కాదని చెప్పిన రీతిగా దేవానికి వందనాలు తండ్రి. సేవకులు ఇటు సమయంలో వాక్యానికి స్థితిపడి నిలబడుచుండగా దేవానికి వందనాలు. ఎలాంటి బలహీనత, ఎలాంటి ఆటంకం కూడా చోటు చేసుకోకుండా ఆ ఏడంతల ఆత్మ సేవకులపై కుంభరింపజేసిన ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. పూర్తిగా సేవకులను మరుగుపరిచి సేవకుల ముఖాంతరం నుంచి మీరే సూటిగా, తేటగా, స్పష్టంగా దేవ సంఘంతో, సహవాసంతో మీరే మాట్లాడమని సహాయం కోరుచున్నా ప్రభు. అవి కుడి ఉన్న ఎల్లను కూడా బలపరిచి, స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపరచమని, రాకడలు ఎట్టబడితే సంఘానికి, సహవాసానికి నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నీ నామానికి మీరు మాత్రమే మహిమ, గంత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప, ప్రేమ, సమాధానములు మనెల్లరికి తోడైండి. రాకడలో మేఘమెక్కే ధన్యత దేవుడు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. పుణ్య కథలు ఆలకించండి, దేశీయులారా పుణ్య కథలు ఆలకించండి, పుణ్య కథలు ఆలకించండి, దేశీయులారా పుణ్య కథలు ఆలకించండి. చాలా సంతోషం, చాలా సంతోషం. మరి యొక్క పరిశుద్ధ ఆదివారంలోనికి దేవుడు మనందరినీ తీసుకొచ్చారు. దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో ఆ విషయాలు గ్రహించడానికి మనం ప్రయత్నిద్దాం. సొలొమోనా నా కుమారుడా, నువ్వు ఆయన ఎదిగిన ఎడల ఆయన నీకేమవుతారని చెప్పాం? ప్రత్యక్షమవుతారు అని చెప్పాం. ఆయన వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. సొలొమోనా నా కుమారుడా, నువ్వు ఆయన వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. దానిలో 5 మాటలు మీకు చెప్పాం. చెప్తారా? పూర్ణ హృదయముతో వెతికిన ఆశ, ఉపవాసముతో వెతికిన యెహోషాపాతు, దొరకు కాలమందు వెతికిన ఎస్సయి, కన్నీటితో వెతికిన మరియా, వేకువనే వెతికిన దావీదు. ఇవన్నీ కూడా చెప్పాం మొన్న 4 నెలల మీటింగ్లో, గుర్తులా? వెరీ గుడ్. ఈ యొక్క దానిలో పూర్ణ హృదయముతో వెతికిన ఆశ, ఆశ నువ్వు దేవుని వెతికితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతారు. దానిలో పిల్లల కాడ నుంచి పెద్దలు అందరూ వెతకాలి. ఆ పాయింట్ పట్టారా? ఆ రోజు ఈ గంట ప్రసంగం గురించి చెప్పాం. ఆ రోజు మీరు పిల్లలందరూ ప్రార్థించాలంటే వాళ్ళు కూడా ఏమన్నారు? పిల్లలతో సహితం మేము ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. ప్రార్థించకపోతే ఏమవుద్ది అన్నారు? మరణ శిక్ష అన్నారు. చదివాం, గుర్తుందా? అక్కడికి వద్దామా? మీరు ఏ స్కేల్ మర్చిపోయారని ఏ స్కేల్లోకి వచ్చాను. అది మర్చిపోతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఈరోజు ప్రసంగం మరి పూర్తి చేసినట్టే అనుకుంటా. ఆశ దగ్గరికి రావాలంటే ఎక్కడ చదివాం మనం?
మీరు అలాంటి పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నావు ఆశ? ఎక్కడ చదివించాను మీకు ఆశ అని? వెరీ గుడ్. మనకి ఆశ ఇలా మధ్యలో ఉంటుంది, మధ్యలో నుండి స్టార్ట్ అవుతుంది. అది షూర్ మీకు చూపిస్తాను. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. వెరీ గుడ్. రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం. అందరూ వచ్చారా? 12వ వచనం, పేజ్ నెంబరు 371. పేజ్ నెంబరు 371. పేజ్ నెంబర్ 371. 2వ దినం. అమ్మ లాస్ట్లో కూర్చున్న వాళ్ళు ఫ్యాన్ కావాలంటే వేసుకోండి, అక్కడ ఉంది స్విచ్. ఓకే, 371వ పేజ్ నెంబరు. 371వ పేజ్ నెంబరు 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరులు దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. గుర్తొచ్చిందా? కిందకి 13వ వచనం. పిల్లలే గాని పెద్దలే గాని, చదవాలి రవి గారు, పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద, మీరు కూడా చదవాలన్నా, విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్షము చేసుకొనిరి. అర్థమైందా? మరొకసారి 12వ వచనం. అందరు కలిసి చదవండి. ఇప్పుడు 12వ వచనం. పేజ్ నెంబర్ ఎంత నాన్న? 371. అందరు కలిసి చదువుతాడు. పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాం. ఆశ గురించి మీకు తెలియజేసినప్పుడు, లేక ఆశ గురించి ఆ రోజు పూర్ణ హృదయముతో వెతికిన ఆశ. ఆశ అనగా అర్థం ఏమని చెప్పాం? నేను వెళ్ళిపోతానమ్మా, ఇక ప్రకాష్ నగర్ రాను. పెళ్లి చేసుకుని అమ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇటు పంపిస్తే సరిపోతుంది. ఆశ అంటే అర్థం ఏంటి? మెడికల్ డాక్టర్ అని చెప్పాను ఆ రోజు. చెప్పాను, లోక వైద్యుడు. ఆశ మెడికల్ డాక్టర్. ఇజ్రాయేల్ అందరికి ఇచ్చిన ముందు ఏంటంటే దేవుణ్ణి వెతకడమే. గుర్తొచ్చిందా? వెరీ గుడ్. సీసీ కెమెరాలు అన్నా, ఇది ఉంది కదా వీడియో కెమెరా, ఏమనలేకపోతూ ఉన్నాం. ఆ గుళ్ళో ఉన్నప్పుడా భలే ఉండేది. 12వ వచనం. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. ఇక్కడ చూడండి 12వ వచనం. పూర్ణ హృదయముతోను, చదవాలి అందరు నాతో పాటు రావాలి. పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. ఏమన్నారో తెలుసా? ఆశ అన్నాడు. ఆశతో మనము చూసాం దాని అంశం. సొలొమోన నా కుమారుడా, నీవు ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. అది ఆ పదాన్ని మనం తీసుకుని వచ్చి ఆశ దేవుణ్ణి వెతికినప్పుడు ఆశ కూడా దేవుడు ఏమయ్యారంట? ప్రత్యక్షమయ్యారు అని ఇదే అధ్యాయంలో మనము చదివిన వారమై ఉన్నాం. ఆ పక్కన అధ్యాయంలో మనము చదివిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని జనాంగమా, నా మాటలు గ్రహించడానికి ప్రయత్నించండి. అయితే ఆశ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అందరూ కూడా దేవునిని వెతకాలి. ఆమేన్ చెప్పండి. కొత్త గడియాలలో చెప్పండి. ఆయనను చూచిన అంతాయు సరియగును, ఆయనను చూచిన అంతాయు సరియగును. మిత్రోడారమ్మో, మిత్రోడారమ్మో,
నీతో పారా మార్తికమైన మాటల్ వచింతు మన్నానతో విను మిత్రోడారా రమ్మో మిత్రోడారా రమ్మో. కాబట్టి పండువచ్చును పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడని యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమని నాగరాణి ఏమన్నారు? విచారణ చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడితో మాట్లాడతాం. 13వ వచనం, పిల్లలే గాని పెద్దలే గాని ఆ పదాన్ని చూడాలి. పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణం అనేది విధిస్తాం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆశా అనగా మెడికల్ డాక్టర్ ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ముందు ఏంటంటే దేవునిని వెతకడమే. అందరు చెప్పండి, ఎవరిని వెతకడం? కొత్త గట్టి చెప్పండి, దేవునిని వెతకడం. కాబట్టి వారు ముందు ఏంటయ్యా అంటే దేవుని వెతకడం. ఆశ ఒక రాజుగా ఉన్నాడు, మెడికల్ డాక్టర్ గా ఉన్నాడు. మెడికల్ డాక్టర్ అంటున్నాడు కదా, ఆయన వైపు చూడండి. ఆయనే సమస్తమును సమకూడి జరిగించువారై ఉన్నారు. దైవజనులు క్రైస్తవ సంఘమా, ఘన కార్యములు చేయు కాలము వచ్చును. నీకు తెలుసునా లోక కార్యములెల్ల నీ కార్య ధాటికి లోకేయని నీకు తెలుసునా ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏ కార్యతికి జరుగు తెలుసునా ఎంతో వింతగా జరుగు తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. నీ కార్యధాటికి, నీ కార్యధాటి ఏది? ప్రార్థన కార్యధాటికి ఏదైనాను లొక్కుతాయి, లొంగిపోతాయి అని అనుభవంతో రచించిన వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తున్న ముందు ఏంటంటే 13వ వచనం, పిల్లలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలు దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయు వారందరికీ మరణ శిక్ష విధిస్తాం. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొద్ద ఏం చేయాలో తెలుసా? విచారణ చేయాలి. అందుకని గంట ఏం చేయాలి? దైవ సన్నిధి చేయాలి, మోకరించాలా, ప్రభు వైపు చూడాలి. అప్పుడే ముద్ర వచ్చింది. ఇప్పుడు స్కేల్లోకి వద్దాం. మీరు మర్చిపోయి జ్ఞాపకం చేస్తున్నాం. పావుగంట పట్టింది, ఇది ఒక పావుగంట పడితే ఈరోజు మరి ఎలా వెళ్దాం. 9వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం, నాతో పట్టుకు రండి. 692 పేజీ నెంబరు 692 ఎహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం పేజీ నెంబర్ 692 ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. ఎన్నో వచనం ఉన్నానా? 4వ వచనం, పేజీ నెంబరు 692 9వ అధ్యాయము
అందరం కలిసి చదువుదాం. 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను, మీరు పట్టణంలో వారిని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరికి విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గుర్తు ఎవరికుండును వారిని ముట్టకూడదు. గుర్తొచ్చింది ఇప్పుడు రవి గారు చదివింది. అప్పుడు ప్రసంగంలో చెప్పాం. కాబట్టి పిల్లలేమి పెద్దలేమి అందరినీ చంపేశాయి. కానీ ఎవరికైతే ఆ గుర్తుంటుందో వారిని మాత్రం ముట్టకూడదు. ఎవరికయ్యా గుర్తుందంటే ఇక్కడ చదివారు. ఎన్నో వచనంలో ప్రలాపించుచున్న వారే లాలాటములు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, ఎవరైతే దేవుని సన్నిధిలో అంగలారుస్తారో ప్రలాపిస్తారో, దైవజనులు రాస్తారు, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అనే పాటలో ఆఖరి వచనంలో జనక సుతాత్మలకు స్తుతులు, సంఘ వధువు వల్ల భూమిని మనస్సున్న స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనాలకి. పాడుకుందాం. జనక సుతాత్మలకు స్తుతులు, సంఘ వధువు వల్ల భూమిని మనసున స్తుతి కార్యము తప్ప మరి మనసున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది భక్త జనానికి, పని ఏమున్నది భక్త జనాలికి, త్వరగా రానున్న యేసు త్వరగానే రాము తండ్రి. కాబట్టి పని ఏముంది భక్త జనాలకి? స్తుతి కార్యము తప్ప. కాబట్టి మనం స్తుతి చేసే వారముగా ఉండాలి. అందుకనే ఆశలో మనం చదివాం, పిల్లలతో సహా యెహోవా యొద్ద ఏం చేయాలో తెలుసా? విచారణ చేయాలి. ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళని ముద్రించు. ఎవరైతే ప్రలాపిస్తారో వాళ్ళకి గురితే. ఆ పిల్లలు కూడా నువ్వు కనికరించొద్దు. వారు ప్రలాపిస్తే వారు గురితాయి, లేకపోతే వాళ్ళు కూడా చంపాయి. కాబట్టి రాకడలో ప్రభువుని కలుసుకునే మనము కూడా ప్రలాపించే వారముగా ఈ భూలోకములో ఉంటే, మన బిడ్డలు ప్రలాపించే వారు ఉంటే, అందుకుని యెహోషువ గారు అంటారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తూ ఉన్నాం. ఇల్లంతటిలో. తర్వాత అపోస్తల కార్యాల్లోకి వచ్చినప్పుడు ఆ లోదే కూడా చెప్పదు, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఇంటి వాళ్ళందరికీ ఏమేమండి? బాప్టిజం ఇవ్వండి. ఇంటి వారందరూ రక్షించబడుట. యెహోషువ గ్రంథములో నేను నా ఇంటి వారు, కొత్త నిబంధన పాఠ్య భాగాల్లో నా ఇంటి వారందరూ కూడా రక్షించబడినట్లు. వేగిల వారి దగ్గరికి వెళ్ళయ్యా ఈ మైదానాన్ని నాశనం చేసేటప్పుడు నా ఇంటి వారందరినీ జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న మనము ఎవరైతే ప్రలాపించరు, ఎవరైతే సన్నిధి చేయరు, ఎవరైతే దేవునితో సహవాసం చేయరు, ఎవరైతే దేవునికి దూరంగా ఉండి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ రాకడలో విడబడతారు. ఇందాకడే పాట పాడాం, నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు. తలంగి ధరిస్తారు ముద్ర పొందిన వారు. కాబట్టి ప్రార్థన మన పరిస్థితులు మార్చడమే కాకుండా దేవునికి దగ్గరగా చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. దేవుడితో సంభాషణ చేసేవారుగా మనం ఉండాలి. మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా పిల్లలను కూడా ప్రార్థనలో నడపాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పిల్లల్ని ప్రార్థనలో చేర్చుకోండి అని చెప్పారు. అందుకు నా కొరకు ఏడవద్దు కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. కాబట్టి మన పిల్లల్ని ఎలా నడిపిస్తూ ఉన్నామో పరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు వాక్య గ్రంథంలోనికి వెళ్దాం. నాతో పాటుగా రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు ఈ రోజు వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ రోజు వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. అందరు నాతో పాటుగా రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. అందరు వస్తూ ఉన్నారనుకుంటూ ఉన్నాం. పేజ్ నెంబర్ 164. అందరు వస్తూ ఉన్నారా? 164. 10వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన
రెండో పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఈ రోజు వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. మా యుద్ధోపకరణములు ఆ. శరీర సంబంధమైనవి కావు గాని ఆ. దేవుని ఎదుట ఆ. దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఆహాహాహా, భలే ఎక్సలెంట్ మాట కదా. మీకు బుధవారం మంచి వాక్యం చెప్పాను. పక్షవాయు గలవాడిని 4 వ్యక్తులు తీసుకుని వచ్చారు. అక్కడ ఎన్ని స్వస్థతలు అని చెప్పాం? శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత. శరీర స్వస్థత, రోగాన్ని దేవుడు పోగొట్టారు. ఇంకోటి ఏంటిది? ఆత్మీయ స్వస్థత, పాపం క్షమించబడటం. మూడోది మానసిక స్వస్థత, నేను ఇక లేగలేనేమో, నడవలేనేమో, అంతలాగా పని చేసుకోలేనేమో, నా బ్రతికింతనేమో అని మానసికంగా ఉన్నాడు. ఆయనకి మానసిక స్వస్థత ధైర్యపరచుట, నువ్వు లెగుస్తావు, నడుస్తావు, అందరిలాగా పని చేస్తావు అని దేవుడు బాగు చేయగలిగిన వారు. అందుకని రోగములో మాన్పు రోడి వైద్యుండా, రోగములో మాన్పు రోడి వైద్యుండా, బాగు చేసి పంపు పరమానదోండా, బాగు చేసి పంపు పరమానదోండా. యేసు ప్రభువా మా హితబోధకుండా, యేసు ప్రభువా మా హితబోధకుండా. రోగములు మాన్పే దేవుడని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు 4వ వచనం ఈ రోజు వాక్యం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, మరొకసారి 4వ వచనం చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఇప్పుడు ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడా, లేక శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నారా, ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నారా? అమ్మా, ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం గురించి మాట్లాడట్లా. ఆయనకున్న బలము, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఆయనకున్న వెనకాల ఫలం మీకు ఆల్రెడీ చెప్పే కదా. ఎలీషా, అయ్యా ఈడ కళ్ళు తెరువు. ఎలీషా పనివాడు భయపడుతున్నాడు. ఎందుకని? సైన్యం ఉంది, చుట్టూరు సైన్యం ఉంది. ఆ సైన్యం చూసినప్పుడు భయపడినప్పుడు దైవజనుడైన ఎలీషా దేవునితో ప్రార్థన చేసి, అయ్యా ఈ పనివాడి కన్నులను తెరవచ్చే. అనిత గారు, ఈ పనివాడి కన్నులను తెరవచ్చే. అప్పుడు పనివాడి కళ్ళు తెరిచినప్పుడు చూశాడు, దైవజనుడైన ఎలీషాకున్న సైన్యం ఎంత గొప్పదో, దేవుడు ఎలీషాకి ఎంత సైన్యముగా నిలబడ్డారో అని మీకు తెలియచేసిన వారమేనా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మా యుద్ధోపకరణముల శరీర సంబంధమైనవి కావు. ఏమంటున్నారంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవైన ఉన్నవి. ఏంటి అయ్యా అవి? ఏంటి ఆ ఆయుధాలు? పౌలు గారు, ఏంటి ఆ ఆయుధాలంటే 4 ఆయుధాలు మీకు ఈరోజు పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత శక్తి కలిగిన ఆయుధములు కలిగి ఉన్నాడు. ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు. నమ్మిన వారందరూ హల్లెలూయా చేద్దామా? కొద్దిగా హల్లెలూయా చేద్దామా? నెంబర్ 1, యేసు నామము. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మీకు వివరిస్తాను. యేసు నామము. రెండవది దేవుని యొక్క వాక్యము. మూడవది కన్నీటి ప్రార్థన. నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి. ఈ 4 యొక్క ఆయుధములు కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఈ ఆయుధాలు మనము కలిగి ఉన్నప్పుడు మనము కూడా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి ఈ 4 ఆయుధాలు. మొట్టమొదటి చెప్తారా? యేసు నామము. అందరు చెప్పండి. మాట్లాడతారా? ఏం తిని రాలేదా? తినొచ్చారా? నేనైతే తిని వచ్చాను. రాత్రి కాల సమయంలో నిన్న ఎక్కడికి వెళ్ళాం, అక్కడ సరిగ్గా తినలేదు. రాత్రి కూడా అంతకు తినలేదు. పొద్దున్నే చల్లదనం ఉంటుంది కదా, దాంట్లో పెరిగేసుకొని తినేసి వచ్చేసాను. మాట్లాడాలి కదా.
నేను తినే వచ్చాను, మీరు తిని రాకపోతే వచ్చే వారి నుండి అన్నం మిగిలిపోతే నాకు పడేటివి ఇష్టం ఉండదు, అసలు ఏది పడాను. అక్కడికి వెళ్ళి అన్నం పడేసిద్దేమని మా వదిన గారు పెరిగేసింది, తినేస్తే అయిపోయింది. దేన్ని పడేకూడదు, జాగ్రత్తగా పొదుపు చేస్తేనే ఎంత వైభవం, ఖర్చు పెడితే ఏముండదు ఇక్కడ. అందుకని పౌలు అంటే నేనున్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉన్నాను. వాట్ వీ హ్యావ్ దట్స్ ఆల్, మనకున్నది ఆ దాంట్లో తినేయడం అంతే. ఒకవేళ బాగా నీరు వచ్చేసింది అనుకో, నీళ్ళు పోసుకొని తాగేసేయడమే, దాంట్లో ఏం కాదు, అది ఆరోగ్యానికి మంచిది. బలో క్రీస్తు మహారాజుకు ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం మంచిది. పొదుపు అందుకుని స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆమె కూడబెట్టిన ద్రవ్యం చేత ఒక ద్రాక్ష తోట నాటించుద్ది. జ్ఞానవంతురైన స్త్రీ. మనమేమో గాజులు బండోడితే గాజుల బండోడి దగ్గరికి వెళ్ళిపోతాం, చీరలోడితే చీరలోడి దగ్గరికి వెళ్ళి గాజులోడితే ఏటు పడితే అటు వెళ్ళిపోయి అనవసరమైనవన్నీ కూడా కొనుక్కుంటాం. ఒక స్త్రీ ఏం చేయాలో తెలుసా? తాను కూడబెట్టిన ద్రవ్యము చేత ఏం నాటించిందంట? ఒక ద్రాక్ష తోటే నాటించింది. పుష్పరాజమ్మ గారు చనిపోయినప్పుడు ఆమె బీరువా బద్దలు కొడితే ఆ రోజుల్లో 2,50,000 రూపాయలు దాసింది అమ్మగారు, అయ్యగారికి తెలియకుండా. 2,50,000 రూపాయలు దాస్తారు అమ్మగారు. అసలు ఏమి కొనేవాళ్ళు కాదు, బయట నుండి ఏం తెచ్చి ఉన్న దాంట్లో ప్రతి రూపాయి ఒక స్త్రీగా కూడబెట్టిన ద్రవ్యంతో ఒక ద్రాక్ష తోట నాటించాలి. గట్టిగా మీకు ఒక 5 చీరలు ఉంటే చాలు ఒక సంవత్సరానికి. నాకు గట్టిగా 2 జతలు ఉంటే చాలు సంవత్సరానికి, ఒక సంవత్సరానికి. అదైనా ఒక జత ప్రేమ కొన్నాడు, ఒక జత శ్రీధర్ గారు కొన్నారు. ఈ 2 జతలతో నడిపించేస్తాను ఈ సంవత్సరం అంతా. లో చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కష్టపడాలి, కష్టాన్ని దాయాలి. అసలు ఆ జ్ఞానవంతురాల గురించి చదివినప్పుడు కూడబెట్టిన ద్రవ్యం ఏంటి? ద్రాక్ష తోటకి అసలు పొందుతుందా? తోటే నాటించింది. మనం గట్టిగా 2 సార్లు కడతాం చీర, మనం కట్టిన చీర ఇంకొకరు కడితే జీవితంలో కట్టం. ఇంకా మనం ఎంత యోగో మనకి. ఇది ఒక క్రైస్తవ జీవితం అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం. మీకు అదే పోయిన వారిని చెప్పాను, ఇక్కడ కుట్టించుకోవడం కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రమశిక్షణ కలిగిన జీవితం. క్రమశిక్షణ కనబడాలి. ఈవిడి క్రైస్తవురాలు, ఎస్, దట్స్ ఆల్, అంతే. చాలా పొదుపుగా మన జీవితాలు నడిపించాల్సిన బాధ్యత స్త్రీది. అందుకని మీకు అబీగయలు గురించి చెప్పాను. అబీగయలు కూడా ఒక కష్టజీవిగా ఉంటుంది. తన భర్త మోటువాడైనా సరే కుటుంబాన్ని నడిపించుకొచ్చింది. దైవభక్తి కలిగిన స్త్రీ. ధనాన్ని దాచిపెట్టుకోవడం నేర్చుకోండి. రాబోయే రోజుల్లో ద్రాక్ష తోట ఒకటి నాటించింది గుణవతి అయిన స్త్రీ. మరి మీ బీరువాళ్ళు చీరలు ఉంటాయి, అంత ఎన్ని కొనుక్కుంటారో అర్థం కాదు మరి స్త్రీలకి. మీరు నేర్చుకోవాలి ఇవన్నీ. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నానంటే మైక్ లైవ్ అయిన తర్వాత కట్టేశాక చెప్తాను కొన్ని విషయాలు. మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి జీవితంలో. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. దట్స్ ఆల్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాం, ముందుకు వెళ్ళడం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. కొన్ని విషయాలు మీరు కూడా నేర్చుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మీరు మాట్లాడట్లేదు అన్న కాడ నుండి వచ్చాం. 4 ఆయుధాలు చెప్తారా? మొట్టమొదటి ఆయుధం యేసునామం, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది కన్నీటి ప్రార్థన, నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా చేద్దామా? మొట్టమొదటిది అందరూ చెప్పండి, ఏ వాక్యము? యేసునామం. రెండవది దేవుని యొక్క వాక్యం. అందరూ చెప్పాలి కొద్ది గట్టిగా. మొట్టమొదటిది ఏంటిది? యేసునామం. రెండవది దేవుని యొక్క వాక్యం. మూడవది కన్నీటి ప్రార్థన. నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి. 4 ఆయుధాలు కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు. కాబట్టి మన ఎదుటనున్న దుర్గములను పడద్రోయే జాలనంత బలము కలిగినవై ఉండాలి. ఈ ఆయుధాలకున్న శక్తిని మీకు రోజు తెలియచేయాలని నేను ఆశపడుచున్నాను. మన శరీరములు మైక్రో సూక్ష్మ జీవులు అంటారు తెలుగులో, చిన్నవి క్రిములు మన శరీరంలో ఒకవేళ వచ్చిన ఎడల, ఒకవేళ వస్తే రక్తములో తెల్ల వైట్ బ్లడ్ సెల్స్ అంటాం మనం, తెల్ల రక్త కణాలు అంటారు తెలుగులో. మైక్రో సూక్ష్మ జీవులు కనుక మన శరీరంలోకి వస్తే అంటే అనారోగ్యానికి దారి తీస్తూ ఉంటే మన శరీరం, ఇంకా కొన్ని రోజులకి ఇది టైఫాయిడ్ రోగంలోకి వెళ్తుంది.
లేక మలేరియాలోకి వెళ్తుంది, లేక సో అండ్ సో బాడీ వెళుతూ ఉన్నది అనే సమయంలో మన శరీరములో మైక్రో క్రిములు, స్మోక్ష క్రిములు వచ్చినలా రక్తములో, ఈ యొక్క రక్తములో తెల్ల రక్త కణములు వాటితో పోరాడతాయి. తెల్ల రక్త కణాలు ఉన్నాయి చూడండి, అవి మన శరీరంలోకి వచ్చిన రోగాలతో జయించలేక పడిపోయింది. అండర్స్టాండ్ మై పాయింట్? నా అర్థమైందా? వాళ్ళ క్రీస్తు మహారాజుకు ఇప్పుడు శరీరంలోని స్మోక్ష ఏమన్నాను ఇందక్కడ, తెలుగులో ఏమని చెప్పాం? స్మోక్ష క్రిములు, అది ఇంగ్లీష్లో, తెలుగులో. అవి వచ్చినప్పుడు మన శరీరంలోకి కొన్ని రోగాలకి వైరసెస్ వస్తూ ఉంటాయి, మన కంటి కనపడవు. అందుకనే కదా దావీదు భక్తుడు అంటాడు, మధ్యాహ్నం సంచరించు రోగముకైనా నువ్వేం చేయొద్దు, భయపడద్దు. ఇవి మనలో వచ్చినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు అనేవి మనకి తెలియకుండానే పోరాడతాయి. పోరాడలేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తెల్ల రక్త కణాలు ఏమైపోయినాయి అంటారు, పడిపోయినాయి అంటారు. ఇక అది పోరాడుతుంది, మనలాగా లేజీగా ఉండదు. తెల్ల రక్త కణాలు పోరాడుతాయి. పోరాడిన తర్వాత పోరాడితే వెరీ గుడ్. ఒకవేళ పోరాడలేకపోతే ఏమవుతాయి, తెల్ల రక్త కణాలు కింద పడతాయి. ఈ యొక్క తెల్ల రక్త కణాలు కింద పడినప్పుడు మన వైద్యుడి దగ్గరికి వెళ్తే వాడు మెడిసిన్ ఇచ్చి వాటిని ఏం చేస్తాడు, పైకి తీసుకొస్తాడు. అర్థమవుతుందా? అలాగే తెల్ల రక్త కణములు గెలిచిన ఎడల జబ్బునే మొగ్గుచున్నది. ఒకవేళ తెల్ల రక్త కణాలు కనుక జయిస్తే వచ్చిన వైరస్ రోగాన్ని హ్యాపీగానే ఉంటాం. ఒకవేళ జయించకపోతే ఓడిపోయిన ఎడల జబ్బు ముదురును. అది ఒకవేళ గెలవలేకపోతే వచ్చిన రోగంతో జబ్బు ముదురుతుంది. అర్థమైందా? ఈ యొక్క మైక్రో ఆర్గనిజమ్స్, మోక్ష క్రిములు మన శరీరంలోకి వచ్చినప్పుడు తెల్ల రక్త కణాలు పోరాడతాయి. పోరాడలేకపోతే డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా వచ్చిన వైరస్ని తట్టుకోలేక జబ్బు ఎక్కువైపోద్ది. జబ్బు ముదిరి చావుల దాకా వెళ్తుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనలో పాపం అనే బీజం వచ్చిందనుకోండి, అనుమానం అనే చిన్న బీజం, సామెత, అది హృదయంలో నాటుకుంటే అది మహావృక్షం అయిపోద్ది. ఇక ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారు. అలాగే పాపం అనేది మనలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు మనం పోరాడకపోతే పాపము దాన్ని వశం చేసేసుకుంటుంది. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడైపోయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. పాపం మనలో ప్రవేశించినప్పుడు ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంది. ఏమని డేవిడ్ గారు, పాపం చేయమనా? కాదు, పాపం చేయొద్దు అని పోరాడుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రసంగికుడు ప్రతి వారం నిలబడి పోరాడమని చెప్పుతూ ఉంటాడు. పోరాడమని మన ఆత్మకి దైవజనుడు వాక్కు చేత పురుకలుపుతూ ఉంటాడు. అది మనం విని నాగరాన్ని చూడాలి, అది మనం విని దాన్ని జయించాలి. ఎప్పుడైతే జయిస్తామో జయ జీవితాన్ని పొందుతాం. అందుకని జయ జెండాలు పట్టుకుంటారు అని పాడు. అంటే ఏం చేసామని మేము జయించాం. అది చాలా అర్థవంతమైన పాట. పాత పాటలు మామూలు. మేము లోకాన్ని జయించాం, శరీరాన్ని జయించాం, లోకాశలను జయించాం. అది జయ జెండాలు పట్టుకుంటారు. ఈ యొక్క రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే వైరస్ మనలోనికి వచ్చినప్పుడు పోరాడుతాయో, ఒక క్రైస్తవుడిగా పాపం మన దగ్గరకు వస్తుంది, లేక పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు మనలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ స్థితి దైవజనుడు వాక్కుతో మిమ్మల్ని పురుకొల్పాలి. నమ్మిన వారందరూ హల్లెలూయా చేద్దామా? ఈనాడు అలాంటి బోధలు ఎక్కడ లేవు. ఎందుకంటే జనాలు రారేమో అని భయం, గుడి మానేస్తారనే భయం, వేరే గుడికి వెళ్ళిపోతారనే భయం. బోధ చేయట్లా, సరైన బోధ రావట్లా. నా వాక్యము రెండంచుకుల ఖడ్గము కలిగినది. ఆనాడు వేసి అయిన రహాబుతో దైవజనుడని యెహోషువ ప్రసంగం చెబితే ఏమనుకుంటుందని చెప్పపోయి ఉంటే ఆమె ఆ ఇంటి వారందరూ కూడా అగ్నిలో ఆ మైదానంలో కాలిపోయి ఉండేవారే. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము పాపం ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, శరీర సంబంధమైన ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క రక్త కణాలు, ఆత్మ రక్త కణాలు మనల్ని ఎప్పుడు కూడా చెప్తా ఉంటాయి, నువ్వు సరైన దారిలోకి వెళ్తలేదని.
వాటిని జయించాలి. ఒకవేళ దానిని కనుక అవకాశం ఇస్తే ఆటోమేటిక్గా ఆత్మ చచ్చిపోద్ది కొన్ని రోజులకి. చెప్పదేక మారడి, చెప్పదేక ఆత్మ అనేది మాట్లాడదు. ఇప్పుడు రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పోరాడడానికే 99% మనల్ని బ్రతికించడానికే ప్రయత్నించేది. కానీ అది ఒకవేళ డౌన్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే జబ్బు ముదిరిపోతుంది. పాపపు యొక్క స్థితి కూడా అంతే. అందుకని దైవజనులు రాశారు, చాలా పాటలు రాశారు, పాత భక్తుల పాటలు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ వినాలి, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ లోకము, శరీరము, సాతానుతో యుద్ధం చేయాలి. డేవిడ్ గారి 3, లోకము, శరీరము, సాతానుతో, ఈ మూడింటితో యుద్ధం మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అందుకని పౌలు అన్నాడు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. ఇప్పుడు శరీరముతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. నమ్మిన వారందరూ హల్లెలూయా చేద్దామా? అప్పుడే జయ జెండాలు పట్టుకుంటాం. జయించాం, లోకాన్ని జయించాం, సాతానుని జయించాం, తర్వాత శరీరమును మేము జయించాం. లోకము దాని ఆశయు గతించిపోను అన్నది బైబిల్ తెలుసా. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము కూడా నిలుస్తాడు. మీకు 6 నెలల మీటింగ్లో ప్రసంగం చెప్పాను, అక్కడ పెట్టినప్పుడు చిన్నగా, దేవుని గ్రంథమందు దాఖలైన వారు మాత్రమే ఏమవుతారంట? తప్పింపబడతారు. కాబట్టి మన శరీరము, లోకము, పాపముతో పోరాడవలసిన వారమైన శరీరము, లోకము, సాతానుతో ఎప్పుడు కూడా మనం పోరాడవలసిన వారమైనా. 4 ఆయుధాలు. మొట్టమొదటి ఆయుధం చెప్తారా? మొట్టమొదటి ఆయుధం ఎలాంటిది? యేసు నామము. అందరు చెప్పండి, ఏ నామము? కొద్ది గట్టి చెప్పాలి, ఏ నామము? రెండవది దేవుని వాక్యము. మూడవది కన్నీటే ప్రార్థన. నాలుగవది పరిశుద్ధాత్మ శక్తి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుని యేసు నామము. ఆ పదాన్ని చదువుదాం. 1 సమూయేలు గ్రంథం, నాతో పట్టుకురండి. 10 అయిపోయింది, గంట కూడా కొట్టేస్తుంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము, అందరు నాతో పట్టుకురండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనమును చదువుదాం. 17వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథమే. వెరీ గుడ్, రండి. నేను 2 సమూయేలు గ్రంథం చెప్పాను. 1 సమూయేలు గ్రంథం ఎన్నో వచనం నాన్న? 17వ అధ్యాయము ఎన్నో వచనం నాన్న? 45వ వచనం. పేజ్ నెంబర్ ఎంత నాన్న? 239. 239. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం అందరము కలిసి చదువుకుందాం. దావీదు, నీవు కత్తియు, ఏటయు, భల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకు వచ్చుచున్నాను. యేసు నామనుకున్న గొప్పతనాన్ని మీకు చెప్తూ ఉన్నాను. దైవజనులు అదే రాశారు. యేసు నామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి, యేసు
ఏది పోదు ఏది రాదు యేసు నామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు యేసు నామ స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. కాబట్టి యేసు నామ స్మరణ చేయండి. ఒకరోజు ఒకరు ఫోన్ చేశారు మధ్యరాత్రి 12ంటికి, అయ్యగారండి మా అమ్మాయికి దయ్యం పట్టిందండి ప్రార్థించండి. ప్రార్థిస్తానమ్మా యేసు నామ స్మరణ చేయండి అనే పాటను పాడుకోండి. పాటను పాడుచుండగా దయ్యం వెళ్ళిపోయింది. యేసు నామంలో ఉన్న గొప్ప శక్తిని మీకు ఈరోజు తెలియచేయాలని ఆశపడుచున్నాను. అందుకని మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలిగినవై ఉన్నవి అని పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసు నామమును బట్టి ఒక వ్యక్తి ముందుకు వెళ్ళటం మనం చూస్తున్న వారమేన 45వ వచనం, దావీదు నీవు కత్తియు ఏటయు భల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. ఏమేమి ధరించుకుని వస్తూ ఉన్నాడంట? కత్తి. దావీదు మాట్లాడుతున్నాడు, నీవు ఏం చాటలేని నామం మధుర నమో మన యేసయ్య నామం శక్తి గల నామం చాటలేని నామం మధుర నమో యేసయ్య నామం శక్తి గల నామం మధుర నామం. దావీదు నువ్వు కత్తియో ఏటియో భల్లెమును ధరించుకున్నా మీదకి వచ్చుచున్నావే, అయితే నీవు ఆ పదాన్ని చూడండి, అయితే నీవు ఆ పదాన్ని వినాలా, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చు. నువ్వు తిరస్కరించావు చూడు, దేవుడిని వదిలిపెట్టేసావు చూడు, ఆ దేవుడి పేరట, ఆ దేవుడి పేరట నీ మీదకి వచ్చుచున్నాను. ఇక్కడ యేసు నామములో నీ మీదకి వస్తూ ఉన్నాను అని ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒక ప్రశ్న, మనము సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం తెలుసుకోవాలి. ముందుగా మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎలా అర్థమవుతుందో తెలుసా? నువ్వు ప్రలాపిస్తే, నువ్వు లాలా జలములాగా కన్నీరు కారిస్తే, నీవు ధ్యానము చేస్తే దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నీకు అర్థమవుతుంది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అని యెహోవా నీ నామం ఎంతో బలమైనది అని పాడారే భక్తులు. ఇంకా చాలా పాటలు పాడారు. దేవుని ప్రేమ ఎదుగో జనులారా భావము తెలుసుకోండి. ఆ పాట రాసినప్పుడు, ఆయన కొట్టుతూ ఉన్నప్పుడు ఆయన రాసిన పాట. ఎందుకు మాటలు చెప్తూ ఉన్నాను తెలుసా? నువ్వు ఇక్కడ దావీదు నువ్వు తిరస్కరించిన ఆ దేవుడి పేరట నేను వస్తూ ఉన్నాను. చూడండి ఎంత పెద్ద మాట. కాబట్టి ఆయన తిరస్కరించిన దేవుని యొక్క శక్తిని ఆ యొక్క చూడలేకపోయాడు. కాబట్టి మనం ఈరోజు ఆ దేవుని యొక్క శక్తిని, జీవితం చాలా చిన్నది, జీవితం చాలా తక్కువ, ఈ తక్కువలో మనం చాలా ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి నేను ఏం చేస్తూ ఉన్నాను? వచ్చుచున్నాను. కాబట్టి యేసు నామమును ఇక్కడ వాడుట మనం చూస్తున్నాం. యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే ఏది? పాడుకుందాం. యేసు నామము కంటే గొప్ప యేసు నామము కంటే
యేసు నామము కంటే ఏది యేసు వాక్కు కంటే ఏది గొప్ప యేసు వాక్కు కంటే ఏది యేసు వాక్కు కంటే ఏది గొప్ప యేసు వాక్కు కంటే నేను ఆ దేవుని పేరట వస్తున్నాను. కాబట్టి మనకు ఒక ప్రశ్న, ఆ జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నామనేది ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరి యొక్క దీనిలో లోతుగా యేసు నామం అని పరిచయం చేస్తే, లేకపోతే హైలైట్ పాయింట్లు మీకు పరిచయం చేసి వదిలేస్తాను, సమయం లేదు కాబట్టి. రెండోది ఏంటిది? దేవుని యొక్క వాక్కు. వచ్చే వారం ఇవే మాటల మీద లోతుగా వెళ్ళడానికి, ఆ ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. జస్ట్ మీకు లోతుగా వచ్చే వారం ఇదే వాక్యం కిందకి వెళ్తాం. ఎందుకంటే మీ కార్నల్ మీటింగ్కి వేరే వర్తమానం తయారు చేస్తున్నాను కాబట్టి ఇదే వెళ్తాను. నేను స్ట్రెస్ అవును ఎక్కువగా. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. 6వ అధ్యాయం ఎన్నో వచనం నాన్న? 17వ వచనం. అందరు కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 1, 7, 6. 6వ అధ్యాయం ఎన్నో వచనం నాన్న? 17వ వచనం. మరియు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూడండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రెండో దేవుని చెప్పాము, దేవుని యొక్క వాక్యము. మొట్టమొదటిది ఏంటిది? యేసు నామం. రెండోది ఏంటిదో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని. ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు ఎఫెసీ సంఘానికి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, చెబుతూ ఉన్నప్పుడు వినాలి. మనం ధరించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. మూడవది చూద్దాం. మూడవది ఏంటి? కన్నీటి ప్రార్థన. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం. శిరీష గారు రెఫరెన్స్ చేస్తున్నారు అక్కడ? వెరీ గుడ్. హోషేయ గ్రంథము పేజీ నెంబర్ ఎంతమ్మా? 750. 750. వెరీ గుడ్. 750వ పేజీ నెంబర్. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం. 12వ అధ్యాయం నాతో పట్టుకు రండి. 3వ వచనం. పేజీ నెంబర్ 750, 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమనందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో అతనికి ప్రత్యక్షమైన కన్నీరు విడిచి బ్రతులాడు. మొట్టమొదటిది ఏ నామం? యేసు నామం. రెండవది దేవుని యొక్క వాక్యం. మూడవది కన్నీటి ప్రార్థన. నాలుగోది కూడా మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తా. నాలుగోది ఏమని చెప్పాను మీకు? పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం నాతో పట్టుకురండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటను చదివేసి వాక్యాన్ని ముగించేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము ఎన్నవ అధ్యాయమున? 1వ అధ్యాయం. ఎన్నో వచనం? 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. దేవుడి మాటలను దీవించును గాక. ఇప్పటి వరకు ఏం చెప్పానో వాక్యాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. వచ్చేవారు లోతుగా ఈ మాటలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మన జీవితాల్లో ఆ గొప్ప కార్యమును చేయగలిగిన వారు ఉన్నారు. ఎక్కడి నుండి ప్రారంభించాం? మనము ఆశ దగ్గర నుండి ప్రారంభించాం. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులేమి, స్త్రీలేమి ఎవరైతే యెహోవా యొద్ద విచారణ చేయరో వారందరికీ ఏ శిక్ష అంట? మరణ శిక్ష. అందుకని ఎహెజ్కేలు గ్రంథంలో చదివాం, ఎవరైతే విచారణ చేయట్లేదు, పిల్లలను చూడొద్దు, పెద్దలను చూడొద్దు, ఆడవాళ్ళని చూడొద్దు, మగవాళ్ళని చూడొద్దు, అందరినీ చంపే. ఎవరైతే దైవ సన్నిధి చేస్తున్నారో వారు గుర్తేసి వదిలిపెట్టు, అంతే. తర్వాత ఐ విల్ సీ, నేను చూస్తున్నాను. అందుకని మనము కూడా దైవ సన్నిధి చేయవలసిన వారమై ఉన్నాము అని మీకు తెలియజేసిన వారమై ఉన్నాం. ఈరోజు అపోస్తుడైన పౌలు యొక్క మాటను కొరింథీయులకు రాసిన ఆ పత్రికలో మనం చదివాం. ఏమిటి అనంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత శక్తి కలిగినవి. ఆ 4 మాటలు మీకు పరిచయం చేశాం. మొట్టమొదటిది యేసునామం, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది కన్నీటి ప్రార్థన, నాలుగవది ఈ 4 ఉంటే మీరు
ఎలాంటిదైనా సరే దేవుని దగ్గర నుండి పొందగలరు. దాంట్లో అసలు సందేహం లేదు. వచ్చి వారు లోతుగా వాటి కొరకు ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. మీకు ఆల్రెడీ చెప్పా, మనలో మోక్ష క్రిములు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే తెల్ల రక్తకాలు పోరాడి జయ జీవితం ఇస్తాయి. ఒకవేళ అవి పోరాడలేకపోతే జబ్బు మనలోకి వచ్చి ముదిరిపోతుంది. పాపం చేసేటప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ దైవజనుడు దేవుని యొక్క వాక్య పూర్ణుడై చెబుతూ ఉంటాడు. దాన్ని మనం అనుమతిస్తే ముదిరిపోతే పాపానికి దాసుడైపోతాం, దేవుని చిత్తాన్ని జరిగించాం, రాకడలో ప్రభువుని కలుసుకోలేం. అవన్నీ మీకు తెలియజేశాం. కాబట్టి మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతో అయినా ఉన్నది. అందుకని దావీదు అన్నాడు, నీవు విసర్జించిన యేసు నామములో నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. రెండోది దేవుని యొక్క వాక్యము, ఆత్మ ఖడ్గముని ధరించుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, మన జీవితాలు మార్చబడతాయి. మూడోది ఏమని చెప్పాం? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనతో పోరాడాడు అని మీకు చెప్పాం. నాలుగోది ఏమని చెప్పాం? పరిశుద్ధాత్మ శక్తి. ప్రార్థన చేయండి, దేవుని శక్తి మీ మీదకి వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను. పరిశుద్ధాత్మ కొరకు అడగండి. విధేయత చూపించిన వారందరికీ ఏమిస్తారండి దేవుడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తికి వచ్చినప్పుడు మీరు యోదయ, సమరయ, యెరూషలేము అంతటా కూడా సాక్షులే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో జయ జీవితాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తారు. ఈ ఊరు చిన్న గుడిలో వచ్చాం, చిన్న మందిరం, ఏమి లేవు. వచ్చినప్పుడు ఏమి లేవు, చిన్న మందిరాన్ని ఇచ్చారు. ఈరోజు ఇంత వైభవం తీసుకొచ్చాం. ఎలా అంటే పరిశుద్ధత మనల్ని పైకి తీసుకొచ్చింది. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా రాబోయే రోజుల్లో బలమైన కార్యాలు జరిగించాలంటే దైవశక్తి మనకు అవసరం. 4 ఆయుధాలు చెప్తే వాక్యాన్ని ముగిస్తా. యేసు నామం, దేవుని వాక్యము, కన్నీటి ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి. అట్టి భాగ్యముద్రత దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. మోకరిద్దాం, ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ మనందరం కూడా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థన ఆలకించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వారు ఉన్నారు. ప్రభు వైపు చూస్తూ మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ప్రార్థన మీరు ఆలకించండి. ఎక్కడైతే తప్పుపోతూ ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. యేసు నామాన్ని వాడినప్పుడు జయ జీవితాన్ని అనుగ్రహించండి. వాక్యాన్ని మేము పట్టుకున్నప్పుడు జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. కన్నీటి ప్రార్థన మాకు దయచేయము, పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయము అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ఎదుట నిలిచే ధైర్యం నీకున్నదా? తీర్పు దినమునందున ఆయన ఎదుట నిలిచే ధైర్యం నీకున్నదా? ధైర్యం నీకున్నదా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయంబు ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయంబు ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ రాంబాబు గారు ప్రార్థన నడిపించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడితే తెల్ల రక్త కణాలు ఏ రీతిగా పోరాడుతున్నాయో దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అది చచ్చిపోయిందా? అయితే పాపంతో నిండిపోయిందని మందంతా కూడా లేదు. పోరాడుతుందా? దేవుడు రక్షించ
రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మయేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు నా బాబు. అయా ఇంతవరకు అయా లోతైన మాటలు, అయా అనుభవం కలిగిన మాటలు మాకు వినిపించావు నాయన. మా హృదయంలో ఉంచుకునేలా చేయనాయనా. అయా మా జీవితాల్లో మేము దాచుకునేలా చేయనాయనా. అయా ఈ మేలైన మాటలు అయా మాకు, మా కుటుంబానికి, మా భార్య పిల్లలకి, మా ఊరు వారికి మేము సాటి చెప్పేలా చేయనాయనా. అయా ఈ అనుభవం కలిగిన మాటలు అయా ఎక్కడెక్కడో వదిలిపెట్టుకోకుండా అయా మేము మా నోటితో మేము ప్రకటించేలా చేయనాయనా. అయా ఇతరులకు చెప్పేలా చేయనా బాబు తండ్రి యేసయ్యా. అయా నీ వాక్యాన్ని, నీ మాటల్ని మేము ఎన్నడూ కూడా జీవించినంత కాలం కూడా అయా మేము ప్రకటించేలా చేయనా బాబు తండ్రి యేసయ్యా. దయగలిగిన మా దేవా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికేస్తుంది నాయన. అయ్యా మేము ఇంకా కొంతకాలం బ్రతకాలంటే నీ ముద్ర మాలో ఉండాలి నా బాబు. అయా చీకటి మా మీదకి రాక్యతమే, ఆ మరణం మా మీదకి రాక్యతమే. మాకు కన్నీటి ప్రార్థన నేర్పించు నాయన. అయా నిజమే నాయన. ఆశ అయా దేవునిని ఎతికే ఆ మందు ప్రతి ఒక్కరిలోనూ ఇమ్మని అయ్యా మేమెంతో ప్రాధాన్యపడుతున్నాం నా బాబు తండ్రి యేసయ్యా. అయ్యా నిన్ను వెతికే అనుభవాన్ని, నిన్ను వెతికే జ్ఞానాన్ని మాకు నా బాబు తండ్రి యేసయ్యా. ఆ మెడిసిన్ ద్వారాగా అయా నిన్ను ఎతికే అనుభవాన్ని మాకు నా బాబు తండ్రి యేసయ్యా. నిన్ను గోజాడే అయా అలవాటు మాకు నేర్పించిన ఆయన. నీ సన్నిధిలో మేము గోజాడతాం, నీ సన్నిధిలో కన్నీరు కార్చటం, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకుంటాం నేర్పించిన బాబు తండ్రి యేసయ్యా. ఆశాను బట్టి మాట్లాడిన మాటలు మాకెంతో అనుభవమైనవి నాయన. మాకెంతో మేలుకరమైన మాటల్లాగా వినిపించారు నాయన. అయా ఈ వారం అయా దైవజనులు నిలబడి చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట కూడా మేలైన మాటలే. అయా మమ్మల్ని బ్రతికించే మాటలే. అయా ఎంతకాల స్థిరకాలము కూడా మమ్మల్ని నడిపించే మాటలు నా బాబు తండ్రి యేసయ్యా. నీ సన్నిధిలో మార్గం తప్పుకోకుండా, నీ సన్నిధిలో అయా ఎప్పుడు కూడా మరువని మాటలు మాకు వినిపించావు నా బాబు. అయా నిజమేనైనా మాలో మార్పు చెందటం నేర్పించినైనా. అయా మాలో ఇంకా తెలియని రీతిలో మేము నడుస్తున్నామేమో, అయా మూర్ఖుల వల్లే ప్రవర్తిస్తున్నామేమో నా బాబు తండ్రి యేసయ్యా. అయా మూర్ఖత్వం మా నుంచి తీసేనైనా. అయా తెలియని మూర్ఖత్వం మా నుంచి తీసేసి నీ అనుభవాన్ని మాలో ఉంచిన బాబు. ఎవరు ఏ పరిస్థితిలో వచ్చారో నీకు తెలిసిన ఆయన. అయ్యా నీ సన్నిధికి ఎవరు ఏ పరిస్థితిలో వచ్చినా కానీ అయ్యా సంతోషాన్ని ఇచ్చి పంపించిన ఆయన, నయం చేసి పంపించిన ఆయన. అయ్యా ఎలాంటి బాధ అయినా కానీ నయం చేసి పంపించిన ఆయన. కన్నీటి అనుభవాన్ని ఒక్కరిగా 100 మందిలో కుటుంబంలో అయ్యా సన్నిధిలో కానీ ఆ అనుభవాన్ని మాకు ఈయన బాబు. నీలో కన్నీరు కారవటం, నీలో అడగటం నేర్పించింది ఆయన. అడగటం తెలియని వారు ఎంతోమంది ఉండరు నాయన. నిజమేనైనా మాకు కూడా అయ్యా నిన్ను అడగటం కుదరట్లేదు నాయన. ప్రార్థన ప్రేరేపించిన ఆయన, ప్రార్థన నడిపింపు నాయన. అయ్యా వాక్యం వినటం నేర్పించిన ఆయన, గ్రహించటం నేర్పించిన ఆయన. అయ్యా పాటలు పాడుతూ నేర్పించిన బాబు తండ్రి యేసయ్య. నీ సన్నిధిలో మేము సంతోషంగా గడపటం నేర్పించిన ఆయన. నీ సన్నిధిలో అయ్యా వాడుకు చెప్పున నడవటం కాదు నాయన, అయ్యా విలువగా నడవటం నేర్పించిన బాబు. నీ సన్నిధిలో అయ్యా మేలే ఎంత ఉందని, ఆయురారోగ్యాలు ఉన్నాయని, అయ్యా నీ సన్నిధిలో సంతోషం ఉందని, అయ్యా ప్రపంచం మీద ఎంతోమంది నీ సన్నిధికి అయ్యా పరుగులెత్తుతూ వస్తున్నారు నా బాబు తండ్రి యేసయ్య. అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దేవుడు నువ్వే నాయన. అయ్యా ప్రార్థన బ్రతికిస్తుంది నాయన, ప్రార్థన సంతోష పెడుతుంది నాయన. ప్రార్థన అయ్యా ఆపదల నుంచి తప్పించుతున్న బాబు తండ్రి యేసయ్య. అయ్యా ప్రార్థన ఎన్నో యాక్సిడెంట్ల నుంచి తప్పించుతుంది నాయన. అయ్యా ప్రార్థన ఎన్నో మరణాల నుంచి తప్పించుతున్న బాబు తండ్రి యేసయ్య. అయ్యా ప్రార్థన అయ్యా ఏ గడిలో వచ్చినా కానీ, ఏ వ్యాధి వచ్చినా కానీ, అయ్యా ఎలాంటి వ్యాధి అయ్యా అకస్మాత్తుగా ముంచుకొచ్చినా కానీ తప్పించేది ప్రార్థన నా బాబు తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరి మీద నీ దయ చూపించిన ఆయన, నీ ప్రేమ చూపించిన ఆయన. అయ్యా రాజు ఎస్తేర్ని చూసి కనికరపడినట్లుగా మమ్మల్ని చూసి కనికరపడిన ఆయన. ప్రతి ఒక్కరిని చూసి కనికరపడిన బాబు. నీ కార్యాల కోసం అయ్యా ఎదురు చూస్తున్నవారు ఉన్నారు నాయన. నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు నాయన. అయ్యా నీ బాగు కోసం, నీ మరామతి పని కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు నా బాబు. అంగలారుస్తున్నారు నా బాబు తండ్రి యేసయ్య. అయ్యా ఈ సమయంలో మా మధ్యనే ఉండారని మేము నమ్ముతున్నాం నాయన.
మా మాటలు వింటున్నారని నమ్ముతున్నాను నా బాబు. అయ్యా ఇప్పుడు వరకు చెప్పిన మాటలు విన్నారని, మమ్మల్ని బాగు చేస్తారని, మాతోనే ఉంటారని మేము నమ్ముతున్నాం నా బాబు తండ్రి యేసయ్య. దయగలిగిన మా దేవా, జీవం కలిగిన మా యేసయ్య, చిన్న చిన్న నొప్పులతో కృంగిపోతున్నామేమో, చిన్న చిన్న నిందలతో కృంగిపోతున్నామేమో నా బాబు తండ్రి యేసయ్య. అలాంటివి ఏవి కూడా మా మీదకి రాకోకుండా, మా దరిదాపుల్లోకి రాకుండా, ఈ ప్రాంగణంలోకి రాకోకుండా ఆప్ చేయనా బాబు తండ్రి యేసయ్య. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ కాపుదలుంచిన ఆయన. అయ్యా నీ సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు కానీ, నీ సన్నిధికి వచ్చేటప్పుడు కానీ అయ్యా పరిశుద్ధాత్మ కాపుదలుంచిన బాబు తండ్రి యేసయ్య. అయ్యా పగల ఎండ దెబ్బ అయినాను, రాత్రి ఎన్ని దెబ్బ అయినాను తగలకుండా కాపాడుతానన్నావుగా నా బాబు తండ్రి యేసయ్య. నువ్వు దయగలిగిన దేవుడు నాయన. అయ్యా నీకు ఇష్టం లేని బిడ్డల మీద కూడా అయ్యా దయ చూపించే దేవుడు నా బాబు తండ్రి యేసయ్య. అయ్యా నీకు శత్రువు మీద కూడా దయ చూపించే ప్రేమ గల దేవుడు నా బాబు తండ్రి యేసయ్య. నువ్వు ఉన్నవాడివి అనివాడు నాయన. మా మధ్యనే అయ్యా ఇంకా 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 అయ్యా దురాత్మ ఉండి వాడుకోకుండా ఎప్పుడు కూడా ఈ రీతిగానే సంతోషంగా ఉండేలా చేయి నాయన. దైవజనులు చెప్తూ మాట అయిని అయ్యా దైవజనులకి ఇంకా ఇంకా చిన్న వయసులోనే తక్కువ సమయంలో ఎక్కువ ప్రార్థన గురించి, ఎక్కువ వాక్యం గురించి తెలుసుకోవాలని ఇప్పుడే చెప్పారు నా బాబు. నిజమేనైనా దైవజనులు చిన్న వయసులోనే అయ్యా తక్కువ సమయంలోనే మేలైన అనుభవం, నిండైన అనుభవం, నిండారులుగా దీవించిన బాబు తండ్రి యేసయ్య. ఇంకా ఇంకా రానున్న దినాల్లో అనుభవం కలిగిన మాటలు, తెలియని మాటలు, బైబిల్లో ఉన్న మా మర్మాలు మాకు వినిపించడానికి దైవజనులకి పరిశుద్ధాత్మ కాపుదలు ఉంచుతారని నజరేతుల నేసిన మెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిలబెడదాం. కాన్పుల పాట పాడుతుంది. కుమారి గారు మన మధ్యలో ఉన్నారు. కాన్పుల పాటను పాడుతుండగా శారమ్మ గారు, మరియమ్మ గారు కాన్పులు తీస్తారు. మళ్ళీ మంగమ్మ గారు బియ్యాన్ని తీస్తారు. కాన్పుల పాటలు ఎక్కువైద్దాం, కాన్పులను తీసుకుందాం. దేవుని సేవ పరిచయం నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడాంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడాంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. తీబండి కార్యక్రమం మిగతా నాన్న గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రము స్తోత్రము మహోగండ మహోడు రెండు వందనమైన పాదాలకి నీ బంగారు పాదాలకి మసీదులు స్తోత్రముల నాయన. ప్రభా పోయిన వారి నుంచి ఈ వారం వరకు నీ రెక్కల చాటును భద్రపరచడానికి వందనాలు నా ప్రభు. ఈ సమయం ఈ గడియ ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు నా ప్రభు. అయా ఇదిగో నా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి మడుగుతున్నాము నా తండ్రి.
అయా ప్రతి గుప్పులు మీరు ఆశ్రయించమడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. బిడ్డలు కష్టపడుతున్నారు నా ప్రభా. అయా ఇదిగో చేతి పని చేసుకునే బిడ్డలను, పాడి పని చేసుకునే బిడ్డలు, వ్యవసాయం చేసుకునే బిడ్డలు ఉన్నారు. లారీ డ్రైవర్లు, కొక్కులేంటి, ఆటర్లు, వాండర్లు, కేండర్లు ఉన్నారు ప్రభా. అయా ఇదిగో నా చేపలు, రొయ్యల చేరులు ఉన్నారు ప్రభా. అయా ఇదిగో నేను అనేక బిడ్డలు మీరు నాయన జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు నా ప్రభా. అయాల కష్టాలు మీరు జ్ఞాపకం చేసుకోమను. కొంత 9 ఇస్తానన్న దేవుడు నా ప్రభా. నీకు స్తోత్రములు. అయా ఇంకే బిడ్డ ఏ వత్తు చేస్తున్నారో అది నీకు మాత్రమే తెలిసి నా ప్రభా. నీకు స్తోత్రములు నా తండ్రి. మా గ్రామాన్ని, మా గ్రామ బిడ్డను కూడా మీరు దర్శించి, మా దైవశాఖలు మీరు దర్శించి అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. అయా ఈ మంది అవసరాలు మీరు తీర్చగల దేవుడు నా ప్రభా. నీకు స్తోత్రములు. అవును ప్రభా, మేము మా కుటుంబాలు మీరు రక్షించుకోవాలి నా ప్రభా. అయా ఆత్మ కలిగి ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. కన్నీటి ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. అటు ప్రార్థనలు మాకు మా సంఘానికి నేర్పమడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అటు ప్రార్థనలు మాకు అందరికి దయచేయమడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నా ప్రభు కానుకలు నీ సేవకి అయా నూరిన తరంత ఫలించే భాగ్యము దయచేయమడుగుతున్నాం ప్రభా. నీ కృప దయచే, నీ ఆత్మ దయచేయమడుగుతున్నాము తండ్రి. అయా ఇంకా హాస్పిటల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆయన వచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయా మీరు స్వస్థ దయచేయమడుగుతున్నాం ప్రభా. నీ కృప దయచేయమడుగుతున్నాము నాయన. అయా ఇదిగో నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఆశ్రయించమని, మీ కానుకలు నీ సేవకు నిరంతరంతా ఫలించే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం భుల్మామీధా వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. మరి ఒక వారం ఆశీర్వాదకరంగా మార్చి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడనైనా ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు గనుడివి, గొప్ప దేవుడు నా తండ్రి. నిన్నను నేడును ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా మరి గడిచిన కాలమంతయు ప్రభా మీ సజీవన రెక్కల కింద భద్రపరిచిన ఆయన అయా మరి 6వ నెలలో 3వ వారంలో నా తండ్రి నాయన ప్రభా ఈ రీతిగా నీ సన్నిధిలో కూడి ప్రభా అయా మరి నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరుచుకునే కృపా భాగ్యమును నాకును మాకును దయచేసిన దేవానికే వందనాలు. అయా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. అయా మరి నువ్వు రాజులకు రాజు అయ్యున్నావు తండ్రి ప్రభా. నువ్వు సర్వ సృష్టికి నాయన ప్రభా ఆధారభూతుడు అయ్యున్నావు కనుక తండ్రి ప్రభా అయా నాయన నువ్వు చేసే కార్యాల కంటికి కనపడ, చెవులకి కనపడ, హృదయానికి గోచాడు నా తండ్రి. అయా మరి సంఘములో ఎన్నో మేలులు చేసి ఉన్నారు ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరణాంచుల నుంచి లేవనెత్తిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా సంఘ ప్రార్థన సేవకులు ప్రార్థన నా తండ్రి నువ్వెన్నడూ వృధా చేసే దేవుడు కాదు కనుక తండ్రి ప్రభా అయా మీరే సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఈ రీతిగా నాయన సేవకులు నిలబెట్టుకుని తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. యాచనలు చేయమంటున్నావు తండ్రి ప్రభా. అయా కన్నీటితో నాయన నీ సన్నిధిలో నాయన ప్రభా ప్రార్థనలు చేసేవారిగా మేము ఉండటానికి నీ కృపాని కాపుదల అయా సమయాన్ని పోనీక నా తండ్రి నాయన. మరి సమయం ఉన్నప్పుడే నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నాయన నిన్ను స్తుతించి గణపరుచుకునే కృపా భాగ్యములను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయా మరి నీ నామమును ఎరిగి ఉండాలంటున్నావు తండ్రి ప్రభు. నీ వాక్యమును నాయన తెలుసుకుని ఉండాలంటున్నావు తండ్రి. అయా మరి కన్నీటితో ప్రార్థన చేయాలంటున్నావు. నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటున్నావు ప్రభు. అయా మరి అట్టి వారిగా సంఘమును బలపరచమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి బిడ్డ నాయన ప్రభు బలపరచండి నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ మాటలను పట్టుకొని హృదయాలలో దాచుకొని తండ్రి వాటానుసారంగా నడిచే జీవితాలు నాకును మాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవాని పరిశుద్ధ పాదములకు అనేకమైన వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నూతనముగా దర్శించినందుకు మీకు స్తోత్రాలు. నీ జీవవాక్కు చేత మా అందరితో మాట్లాడినందుకు మీకు ప్రణతులు. మా జీవితాల్లో మరి ఒక రోజును చూడడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడువని 24 పెద్దల సింహాసనమందు ఎదుట నిలబడి స్తుతిస్తూ ఉన్నట్లుగా అందును బట్టి మేము స్తుతి చేయుచు ఉన్నాం. వచ్చిన ప్రియ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించిన వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, నెలవారి కానుకలు, దేశం భాగాలు తెచ్చిచ్చిన వారందరూ మీరు ఆశీర్వదించండి. దైవజనులు చేసిన సేవను మేము కొనసాగిస్తూ ఉండగా దేవా సేవను విస్తరింప చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ పెద్దలు, ప్రార్థన పరులు, సంఘ విశ్వాసులు నీ వనములో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని, దేశ రాష్ట్ర ప్రపంచాలన్నిటిని మీరు దీవించమని, మరి ఒక వారం అంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చమని మేఘం మీద త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడికి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మన ఎల్లరికూ తోడైండును గాక. దేవుడు మన సంఘాన్ని దీవించును గాక, మన కుటుంబాలను దీవించును గాక, మన బిడ్డలను దీవించును గాక. దేవుడు మన ఎల్లరికూ తోడైండును గాక. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక, పనులన్నిటిని సఫల పరచుచుండును గాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక, అంతా నా మోక్షం అందాజేయును గాక. విజయము ఈ పాట వినువారి కామెన్, విజయము ఈ పాట వినువారి కామెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మనెల్లరికి తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రకటనలు వెళ్ళిపోదురు 5 నిమిషాలు. టైం ఎంత అవుతుంది? 10.